శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్యుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల్లో నుండి సభా విజ్ఞాపన. జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివెద మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుదిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు సభా విజ్ఞాపన నుండి 1వ కందార్థము అనగా గ్రంథ ప్రభావము. సభా విజ్ఞాపన పేరున గ్రంథ ప్రభావమును గూర్చి తొలి కందార్థముగా జనులారా అని సంబోధిస్తూ ప్రారంభించారు. అయితే మొట్టమొదట ఎటువంటి ఇష్ట దేవతా ప్రార్థన కానీ మంగళాచరణము కానీ గురు ప్రార్థన కానీ చెయ్యకనే జనులారా అని సంబోధించుటలో ఈ గ్రంథస్థ విషయమగు జనన మరణ భ్రాంతి రహిత విధానము ఒక పరిపూర్ణ బోధచే మాత్రమే చేకూరగలదని సూచిస్తూ తద్బుద్ధయస్తథాత్మానాస్తన్నిష్టాస్తత్పరాయణ గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాన నిర్ధూష కల్మషాం నస పునరావర్తతే అని తెలిపినట్లుగా జనన మరణ భ్రాంతి రహిత విధానం మానవ జన్మకొచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమని, భ్రాంతి రహిత విధానము సాధ్యమని సూచిస్తూ గ్రంథకర్త యొక్క అభిప్రాయముగా తెలియపరిచినారు. అవును. జనులార జనన మరణములన్ తొలగం త్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరుగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివెద మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జనులార జనన మరణములను తొలగం త్రోయజాలు. ఓ జనులారా అంటే ఝానగా పుట్టుట, నానగా నశించే స్వభావం గలవారు గనక జనన మరణములను తొలగం త్రోయజాలు అంటే ఈ జనన మరణములని
పుట్టుట చచ్చుటలనే చక్రములో పడి జనన మరణ ప్రవాహము నుండి బయటపడలేక బాధపడుతున్న ఓ జనులారా, అట్టి జనన మరణములు లేకుండా చేయుటకై అంటే సర్వభ్రాంతి రహిత లక్ష్యంగా, సర్వభ్రాంతి రహితమే జీవిత లక్ష్యంగా గలవారు, తీవ్రమైన మోక్షాపేక్షతో తపించువారు, లక్షణయుతమై వినువారికి కనువారికి అంటే జనన మరణములనే పునరావృత్తి దుఃఖము లేకుండా చేసుకొనవచ్చును. శ్రద్ధ, భక్తి, వినయ, విధేయతలు మొదలగు సాత్విక జ్ఞాన లక్షణములు కలిగి జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన వస్తువును గుర్తించి దాని రహితమునకు తీవ్రమైన వేదనతో ఎదురు చూచుతూ, ఆ ఎదురు చూచు వారికి అంటే నేను కంధార్థ రూపముగా చెప్పే ఈ బోధ పూర్తిగా వినువారికి కనువారికి. ఇక్కడ వినువారంటే వినువారు ఎవరు? జ్ఞాన మార్గీయులు. కనువారు ఎవరు? యోగ మార్గీయులు. అంటే వినువారికి ఆ పరిపూర్ణ బ్రహ్మమును, కనువారికి తిరిగి జన్మ లేకుండా పోవును. కనుక తనలా వెరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారా లెప్పుడు కంటే అనగా తప్పక వింటే. ఈ గ్రంథము ఆశాంతము అనగా మొదటి నుంచి తుది వరకు విడిచిపెట్టకుండా దీక్షాబద్ధంగా వినాలి. వినిన విషయమును అప్పుడే ఆ క్షణమే సద్యోముక్తి లభించును. వారు ఎప్పుడు కంటే అనగా వారు చెప్పిన విధంగా ఎప్పుడు కంటే అప్పుడే. కనుక తన లావిరిగించు, తన యొక్క లావు అనగానేంటి అంటే గొప్పతనం. ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును తెలియచేసి ఆ తర్వాత జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన వస్తువును గుర్తించి అంటే ఎరుక యొక్క స్వస్థాన స్వరూప స్వభావములను తెలియచేసి పునరావృత్తి రహితమైన మార్గమును సరి అయిన విధానమును తెలియపరచును. కనుక వినబుద్ధి అయితే ఎందుకు అంటే బుద్ధి కర్మాధీనమై ఉండును గనుక జన్మ సుకృతముచే గాని ఈ కృషి చేయుట వీలు పడదు. కనుక ఇట్టి పరిపూర్ణ బోధను మీకు వినబుద్ధి కలిగినచో వినుడి. చదివేదా? వినండి. నేను ఈ పుస్తకం అంతయును చదివేదను, శ్రద్ధగా వినండి. చదివేదా చక్కగా వివరిస్తాను. లేదా మీకే కనుగొన మనసు అయితే అహంకార విశిష్టమైన వారు ఎదటి వారు చెప్పగా వినడము కంటే తాము స్వయంగా చదువుకొని గ్రహించాలనుకునేవారు కనుడి పుస్తకమంతా తప్పక అంటే కనీసం పుస్తకం మొదటి నుంచి చివరి దాకైనా తప్పనిసరిగా ఈ పుస్తకమును ఆశాంతము విచారణ పూర్వకంగా మీరే చదువుకొనండి అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా తెలియచేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ.